ఫాల్ కలర్స్ చూద్దాం. వచ్చేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ రోడ్స్ చాలా ఉన్నాయి ఈ వీడియోలో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫాల్ కలర్స్ చూడడానికి మేము రోడ్ ట్రిప్ అయితే ప్రిఫర్ చేశాము. సో, ఎర్లీ మార్నింగ్ 6:00 అయితే బయలుదేరాము. ఎందుకు అంటే 6-7 అవర్స్ జర్నీ అనమాట. అండ్ థట్ టూ మేము క్యాబిన్ బుక్ చేసుకున్నాం కాబట్టి అసలు వుడ్స్‌లో ఎలా ఉండిద్దో తెలియదు. తొందరగా చేరుకుంటే ఇట్ విల్ బి సేఫ్ అని చెప్పి వి స్టార్టెడ్ ఎర్లీ మార్నింగ్ 6:00 అండ్ ఇంట్లోనే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాము. ఎందుకు అంటే రెస్ట్ ఏరియాలో అందరం కలిసి తిని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. ఫ్లోరిడా కాబట్టి ఫుల్ చెట్లన్నీ ఆకులు గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. సో, ఫ్లోరిడా నుండి స్టార్ట్ అయ్యామనమాట. జార్జియా ఎంటర్ అయిన తర్వాత అక్కడక్కడ కలర్స్ కనిపిస్తూ తర్వాత ఫుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో, అలా మా రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. అండ్ పీస్‌ఫుల్‌గా గూడా అనిపించింది. అండ్ ఎర్లీ మార్నింగ్ లెగిసి ఎక్సైట్‌మెంట్‌తో ఒక ట్రిప్‌కి వెళ్ళడం అనేది ఆఫ్‌కోర్స్ క్రేజీగా అనిపించింది. చిన్నప్పుడు అలా అనిపించిందో లేదో తెలియదు గానీ, పెద్దయ్యాక నాకు ఇలాంటివన్నీ బాగా నచ్చుతున్నాయి. బై గాడ్స్ గ్రేస్ ద ట్రిప్ వాస్ రియల్లీ అమేజింగ్. వెళ్ళే దారిలో కోకో కోలా ఫ్యాక్టరీ అయితే కనిపించింది. వచ్చేటప్పుడు చూసొద్దాం అనుకున్నాం. బట్ దట్ ఈస్ ద నెక్స్ట్ పార్ట్. సో, వెళ్ళే దారిలో ఇలా బ్యూటిఫుల్‌గా గడ్డి పువ్వులు ఇవన్నీ ఎంత కలర్‌ఫుల్‌గా క్రియేట్ చేశాడు దేవుడు. ఆ గడ్డి పువ్వులకే అంత వాల్యూ ఇచ్చి డీటెయిల్స్ పెట్టిన దేవుడు మన లైఫ్‌లో ఇంకా ఎంత గొప్ప ప్లాన్స్ ఉంటే ఎవ్రీథింగ్ ఈస్ ఎ లెర్నింగ్ ఆఫ్ కోర్స్. ఆ రోజు చాలా హెక్టిక్‌గా ఉండేసరికి మమ్మల్ని విలేజ్ త్రూ రీడైరెక్ట్ చేసింది గూగుల్. సో, విలేజ్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో మీరు నమ్మరు. అండ్ మార్నింగ్ వెళ్ళాం గదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ ఆ విలేజర్స్ ఫార్మర్స్ అనుకుంటా అక్కడుండేది మోస్ట్‌లీ. అండ్ వాళ్ళకి హార్సెస్ ఉన్నాయి, బఫెలోస్ ఉన్నాయి, క్యాటిల్స్ వాటెవర్ చాలా సార్టెడ్‌గా, నీట్‌గా అయితే పెట్టుకున్నారు. వాళ్ళ ఇల్లులు కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్స్‌లో అయితే ఉన్నాయి. మొత్తం ఒక సినిమాటిక్ వ్యూ లాగైతే అనిపించింది. సినిమాల్లో చూసేవి రియల్ లైఫ్‌లో చూసాము అన్నంత థ్రిల్లింగ్‌గా అయితే అనిపించింది. లైవ్‌లో నెక్స్ట్ లెవెల్ అనిపించాయి నాకైతే. సో, రెస్ట్ ఏరియాస్‌లో పిట్ స్టాప్ అయితే తీసుకున్నాం. అలా కొంచెం ఫ్రెష్ అయిపోయి, అక్కడే పార్క్ ఏరియాస్ ఉంటాయి గదా! అక్కడ కూర్చొని మేము ఇంట్లో నుండి తీసుకెళ్ళిన బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేసి, అలా కొంసేపు టైమ్ స్పెండ్ చేసి, రిలాక్స్ అయ్యి, మళ్ళీ బయలుదేరాము. 6-7 అవర్స్ ట్రావెల్ చాలా కంఫర్టబుల్‌గా చేశాము అంటే, ఇట్స్ బికాజ్ ఇక్కడ రెస్ట్ ఏరియాస్ ఆప్షన్ ఉంది. అంటే మధ్యలో ఎక్కడ ఆగాల్సొచ్చినా అండ్ బేబీస్‌కి డైపర్ చేంజ్ చేయాల్సొచ్చినా ఆర్ మనం రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాల్సొచ్చినా రెస్ట్ ఏరియాస్ ప్రొవైడ్ హైజీన్ అండ్ క్లీన్ ఎన్వైర్న్మెంట్. సో, అందుకే ఏ ప్రాబ్లమ్ లేకుండా ఎక్కడైనా రెస్ట్ ఏరియా దగ్గర ఆగి కొంసేపు ట్రావెల్ చేసి ఇబ్బందయినా కొంసేపు వెయిట్ చేసి అక్కడ రిలాక్స్ అయ్యి మళ్ళీ బయలుదేరడానికి వీలుండిద్ది. సో, అదొక ఫేవరెట్ పార్ట్ నాకు. అంటే అలా ఆగొచ్చు కదా కొంసేపు కంప్లీట్‌గా కూర్చొని ట్రావెల్ చేసేదానికంటే దిస్ ఈస్ రియల్లీ గుడ్ ఆప్షన్. అండ్ వి ఎంజాయ్ దట్. ఎందుకంటే అక్కడ చాలా మంది ఆగుతారు అండ్ వి విల్ హ్యావ్ ఫుడ్. అంటే అక్కడ ఏ రెస్ట్ ఏరియాస్‌కి బయటలో పార్క్స్‌లా ఉంటాయి. అక్కడ కూర్చొని ఫుడ్ తినొచ్చు. వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్. ఇట్ ఈస్ లైక్ ఎ పిక్నిక్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే కంప్లీట్‌గా ఫ్యామిలీతో అక్కడక్కడ ఆగి మూమెంట్స్‌గా క్రియేట్ చేసుకోవచ్చు కదా! సో, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఈవెన్ విత్ అవర్ బేబీ మేమంత హెక్టిక్ అయితే అనుకోలేదు. వాడైతే మమ్మల్ని అంతగా అయితే విసిగించలేదు. వి ఫెల్ట్ రియల్లీ గుడ్. ఫాల్ కలర్స్ చూడడం, లాంగ్ రైడ్స్ చేయడం అండ్ దట్ గివ్స్ సమ్ జాయ్. ఫ్యామిలీ టైమ్ గివ్స్ సమ్ జాయ్. సో, అలా మెల్లగా మేము ఎంటర్ అయిపోయామనమాట. మేము వాల్మార్ట్ అలా దాటుతూ ఉంటే అక్కడ అసలు
అక్కడే చాలా ఫాల్ కలర్స్ ఉన్నాయి. అసలు మేముండే బుక్ చేసుకున్న క్యాబిన్ దగ్గర ఉంటాయా లేదా అనుకున్నాం. బట్ మేము బుక్ చేసుకున్న క్యాబిన్ చుట్టూ ఫాల్ కలర్స్ ఉన్నాయి. ఎంత అద్భుతంగా అనిపించిందో రియల్లీ. సో, మనం ప్రాపర్ ఫాల్ కలర్స్ మధ్యలో అయితే ఉన్నాం. నా ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా. అంటే నా ఫోన్‌ని ప్రమోట్ చేయట్లేదు. బట్ దానిలో 100% క్యాప్చర్ చేయగలుగుతాను కలర్స్‌ని అనైతే నేననుకున్నాను. బట్ దేవుడిచ్చిన ఈ కళ్ళతో చూసినంత దానిలో 10% గూడా ఈ ఫోన్ క్యాప్చర్ చేయలేకపోయింది. ఇది మీకు అద్భుతంగా అనిపిస్తుందంటే, రియల్ ఐతో చూస్తే ఇంకా ఇంకెంతో 100% ఎక్కువ అద్భుతంగా అనిపిస్తూ ఉండిద్ది. అంత బావుందసలు. అండ్ ఆల్సో ఫస్ట్ టైమ్ చూసినా, ఎన్ని సార్లు చూసినా దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్. అసలు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎంత ఆర్టిస్టిక్‌గా ఉన్నారసలు. హి ఈజ్ రియల్లీ అమేజింగ్. అంటే జస్ట్ ఇట్లా మనం డ్రా చేస్తాం గదా! కలర్స్ అలా పెయింట్ ఏసినట్టు ఉండింది రోడ్స్ అన్నీ. మీరెవరైతే ఇక్కడ ఫిజికల్‌గా వచ్చి చూడలేరు, మీ అందరి కోసం నేను ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. యూ కెన్ థరోలీ ఎంజాయ్. దేవుడు ఇంత అద్భుతంగా సృష్టిని క్రియేట్ చేశాడని. అండ్ మేముంది మౌంటైన్స్‌లో అని చెప్పాను కదా! ఇలా చిన్ని చిన్ని జింకలు, బేర్స్ అవన్నీ అక్కడుంటాయి. అయితే మేమైతే జింకలు చూడగలిగాం. చాలా జింకలు చూసాం. అండ్ ఈ కలర్స్ మధ్యలో అలా ఆ వైల్డ్ యానిమల్స్‌ని చూడడం కూడా హ్యాపీగా అనిపించింది. అసలు ఇవన్నీ సినిమాటిక్ వ్యూస్ సినిమాలోనే చూడగలుగుతాము. ఇక్కడ దేవుడు చూసేదానికి ఆ ప్రివిలేజ్ ఇచ్చాడా అనేది. ఐ వాస్ సో ఎమోషనల్. ఐయామ్ థాంకింగ్ గాడ్. ప్రతి రోడ్ ఒక అద్భుతంలానే ఉంది. అయితే మేముంది వుడ్స్‌లో అంటే టాప్ ఆఫ్ ద మౌంటైన్‌లో అండ్ వుడ్స్ అన్నమాట. అక్కడక్కడక్కడ మాత్రమే ఇల్లులున్నాయి. అండ్ ఇలా వెళ్తూ ఉంటే ఆ ఇల్లుల మధ్యలో అండ్ ఆ రోడ్స్ మీద ఐ ఫీల్ బ్లెస్డ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ చాలా చాలా ఉన్నాయి నా దగ్గర. అండ్ ఐ ట్రై టు కీప్ ఎంటర్‌టైన్ యూ ఎవ్రీ టైమ్ పోస్టింగ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో, ఇలా రోడ్స్ మొత్తం రైడ్ మొత్తం నేను క్యాప్చర్ చేశా. ఎందుకంటే అలా చేయాలని అయితే అనిపించింది. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ప్రతి ట్రీ గ్రీన్ కలర్‌లో ఉండాల్సిన ట్రీ వేరే వేరే కలర్స్‌లో ఉండడం. అండ్ ఆ రోడ్ అసల ఆ కలర్స్‌లో ఉండడం ఇట్స్ లైక్ ఎ వాల్ పేపర్ ఆర్ వాల్ పెయింటింగ్. అందుకే మేము స్టార్టింగ్ దగ్గర నుండి బయట దాకా ఆ వీడియో అయితే క్యాప్చర్ చేస్తూనే వెళ్ళాను. అండ్ థ్రిల్లింగ్ అనిపిస్తూనే ఉంది. అంటే ఇంకేమొస్తదో, ఇంకేమొస్తదో, ఇంకెలా ఉంటదో అనేసి. చూసారు గదా! పక్కనే చాలా స్టీప్ ఒక లోయలా ఉంది. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఇలాంటి ప్లేసెస్‌లో. సో, యాక్చువల్లీ మాకు తెలీదు ఇలాంటి ప్లేస్‌లో ఉంటుందని. రోడ్ పక్కనే ఉందనుకున్నాం. బట్ కొంచెం 2 మైల్స్ అయినా గానీ ఇట్ ఈస్ ఆన్ ద మౌంటైన్స్. సో, టువర్డ్స్ ది హై టాప్ ఆఫ్ ద మౌంటైన్. సో, బట్ ఇట్ వాస్ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ లివింగ్ ఇన్ ద వుడ్స్. అండ్ ఇదేంటంటే మేము బ్లూ రిడ్జ్ సీనిక్ రైల్వేకెళ్ళాము. అది మాకు చాలా దగ్గరలో ఉంది. సో, ఆ రైల్వే ట్రాక్ అన్నమాట. అండ్ ఇలా లేక్ కిందట్లో నుండి ఫాల్ కలర్స్ చెట్లు అండ్ ఇల్లులు ఇవన్నీ చాలా చాలా చూసామనమాట. సో, మేమున్న మౌంటైన్‌కి దిగి రాంగాల్నే రోడ్ ఇది. సో, ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది రోడంతా. ఈ బ్యూటిఫుల్ యెల్లో కలర్ చెట్టు చూసారా? అసలు రియల్ అయితే ఇంకా ఎంత బావుందో. అది మా క్యాబిన్ దగ్గర ఉందనమాట. మేము చాలా చాలా ఫోటోస్ అయితే తీసుకున్నాం. ఆఫ్‌కోర్స్ నేను నా హస్బెండ్ అండ్ మా సన్ మాత్రమే వెళ్ళాము. వి ఫెల్ట్ కొంచెం భయమేసింది. 6:00కే ఇంటికొచ్చేసాం. ఎందుకంటే కొండల పైన గదా! చెట్లుంటాయి. అండ్ భయమేసిద్ది. ఎందుకు రిస్క్ చేయడం ఇలా జంతువులొస్తూ ఉంటే. సో, సేఫ్‌గా ఉందామని చెప్పి ఎందుకంటే తొందరగా చీకటి పడిపోతుంది అప్పటికి. సో, అండ్ ఆల్సో ఇక్కడుండే వాళ్ళు మనుషులు 6:00 కల్లా డిన్నర్ చేసుకొని 7 కల్లా లైట్స్ అన్నీ ఆఫ్ అనమాట. సో, ఎందుకొచ్చిన గోలే అని చెప్పి ఎక్కడికెళ్ళినా గూడా 6:00 అయితే వచ్చేసాం మేము. నైట్ టైమ్ అయినా హ్మ్.
మేము 5:30, 5:45 కల్లా ఎక్కడున్నా గూడా మాకు కావాల్సినయి కొనుక్కొని ఇంటికొచ్చేసామనమాట. బికాజ్ మేము నైట్ టైమ్ బయట ట్రావెల్ చేయలేము కాబట్టి, ఇంట్లోనే మేము కావాల్సిందంతా కుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ ప్లాన్ అది గాదు. బయట తినాలి, బయట ఎంజాయ్ చేయాలనుకున్నాం. బట్ గాడ్ హాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. ఆఫ్ కోర్స్ క్యాబిన్ బుక్ జేసుకున్నామంటే అక్కడ స్పెండ్ జేయడానికే గదా! సో, మంచిగా మన స్టైల్ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీస్ అట్లా చేసుకొని ఎంజాయ్ అయితే చేశామనమాట. సో, ఇలా చిన్న చిన్న లైట్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళ ఇళ్లల్లో గూడా. షార్ప్ 6:30కి వీళ్ళు డిన్నర్ చేసేసారు. నాకైతే ఆ టైంకి స్నాక్స్ తింటాను నేను. బట్ యెస్. అలా అయితే జరిగింది. ఈ బ్యూటిఫుల్ రోడ్ నుండి నేను మేముంటున్న క్యాబిన్ వరకు వీడియో అయితే క్యాప్చర్ చేశాను. యూ కెన్ సీ థట్. ఈవినింగ్ అసలు నిర్మానుష్యంగా ఉన్న ఈ కొండల మధ్యలో నిర్మానుష్యం అని చెప్పలేము. బట్ 5:40 కల్లా చీకటిగా అయిపోయింది. మీరు చూస్తే మా కార్ లైట్‌లేసుకొని ఎళ్తున్నాం మేము. అప్పుడు కొంచెం కొంచెమే కనిపిస్తా ఉన్నాయి ఫాల్ కలర్స్. ఇలా ఆకులన్నీ పడిపోవడం వల్ల రోడ్స్ అన్ని క్లమ్జీగా అనిపించాయి. అది గూడా కొంచెం భయమేసింది మాకు కొత్తల్లో. అంటే మేము ఉంది 3 డేస్ అయినా గూడా ఫస్ట్ డే కొంచెం భయమేసింది. అందుకే మేము చాలా తొందరగా వచ్చేసాం. బయటకెళ్ళి మంచిగా ఫోటోస్ దిగేసి చాలా బ్యూటిఫుల్ ఫాల్ కలర్స్ ఉన్నాయి బయట అంటే సిటీలో, టౌన్‌లో. సో, మేము అటు వెళ్లి ఫోటోస్ దిగేసేసి మళ్ళీ మా మా క్యాబిన్‌కయితే వచ్చేసాము. మా ఇంటికి దగ్గరలో ఏ ఇల్లులున్నాయని గూడా చూసుకున్నాం. వి షుడ్ నో గదా! ఆఫ్‌కోర్స్ అక్కడ హాబిటేషన్ ఉంది. మాకు అపోజిట్‌లోనే ఇంకో ఇల్లుంది. అక్కడ బతుకుతున్నారు మనుషులు. వాళ్ళ సొంత ఇల్లులా ఉందది. సో, ఇట్స్ ఓకే. మనమైతే 3 రోజులనే గదా ఉండేది అని ఎలాగోలా రోజులు లెక్క పెట్టుకున్నాం. బట్ మేమున్న క్యాబిన్ వచ్చేసి ఇదనమాట. ఫైనల్లీ ఇంటికొచ్చేసాం. అండ్ మేము నెక్స్ట్ రోజు యాపిల్ పికింగ్‌కయితే వెళ్ళాము. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలాంటి యాపిల్స్ తిన్నాము, అక్కడ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఏంటి, ఎలా జరిగింది అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వి రియల్లీ హాడ్ ఎ వండర్‌ఫుల్ టైమ్. మీకీ వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఫాల్ కలర్స్ నచ్చినాయా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. అండ్ నాకు మోటివేషన్ వస్తది ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్పి. ఓకే దెన్ టేక్ కేర్. Keep watching my videos and stay tuned. I'll be back very soon. Bye bye.